అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మంచి పోషకాలతో నిండిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. మార్నింగ్ టైము మనకి 5 to 10 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వాలంటే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ నేను 1 కప్పు బొబ్బర్లు తీసుకున్నాను. ఈ బొబ్బర్లని 2 అవర్స్ అయితే నేను నానబెట్టేసానండి. మినిమం 2 అవర్స్ నానబెట్టుకుంటే మనకి బొబ్బర్లు అనేవి మంచి సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. అలాగే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి చేసే వాళ్ళైతే నైట్ టైం నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఆఫ్టర్నూన్ నానబెట్టుకుంటే మినిమం 2 అవర్స్ సరిపోతుందన్నమాట. ఈ బొబ్బర్లని కుక్కర్లోకి వేసుకొని ఒక 3/4 కప్పు వాటర్ వేసుకోండి. ఈ 3/4 కప్పు వాటర్ అనేవి మనకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. మీరు బొబ్బర్లు ఎక్కువ నానలేదు అనుకుంటే ఇంకొక 3 విజిల్స్ అయితే సరిపోతుంది అన్నమాట. కుక్కర్ని బట్టి మనకి విజిల్స్ అనేవి కొన్ని కుక్కర్లు విజిల్స్ పర్ఫెక్ట్గా వస్తాయి కదా. ఇక్కడ చూసారు కదా, నాకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయినాయండి. 1 టీ స్పూన్ వాటర్ అయితే ఉన్నాయి. చూడండి ఎంత సాఫ్ట్గా బాయిల్ అయిపోయింది. 2 విజిల్స్ నాకు బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు కుక్ అయిన బొబ్బర్లని ఒక బౌల్లోకి అయితే తీసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాము. మనకి బ్రేక్ఫాస్ట్కి ఆయిల్ ఎక్కువ పట్టదండి. దీంట్లోకి తాలింపు దినుసులు అలాగే చిన్నులపాయలు. ఇక్కడ చిన్నులపాయలు నేను జస్ట్ పప్పు గుత్తితో కొట్టి వేసానండి. ఇలా కాదు, సన్నగా తినేటప్పుడు తగలాలి అనుకుంటే మీరు సన్నగా పీల్ ఆఫ్ చేసుకొని సన్నగా తరుక్కోండి. దీంట్లోకి వచ్చేసి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పసుపు, కొద్దిగా సాల్ట్, ఆనియన్స్ కోసం సాల్ట్ వేసుకున్నాము. మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఫ్రై అనేది కొంతమంది ఆనియన్ తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటే ఇష్టపడతారు పెద్దవాళ్ళు. అలాగే చిన్న వాళ్ళకైతే బాగా ఫ్రై అవ్వాలి, అవి తీసి పక్కన పెడతారు కాబట్టి మంచిగా ఫ్రై అయితే తినేస్తారనమాట. ఇది మన ఇష్ట ప్రకారం మనం ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మామూలుగా రెడీ చేసుకున్న బొబ్బర్ని ఇక్కడ ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోండి. దీంట్లోకి వచ్చేసి మనం యూజ్ చేసినవి ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా వేసుకోవచ్చు, గరం మసాలా అయినా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది ఇంతవరకు యూజ్ చేయలేదు కాబట్టి సన్నగా తరిగిన కొద్దిగా కొద్దిగా క్యారెట్ అనేది వేసుకోండి. క్యారెట్ కూడా మంచిది కాబట్టి తురిమి వేసుకోండి. ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ టాస్ చేసుకోండి. ఎక్కువ టైం అయితే అవసరం లేదు. జస్ట్ కారం అనేది ఒక 2-3 మినిట్స్లో మనకు మగ్గిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ. ఇంత సింపుల్గా అయిపోతుందండి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఇది తిన్నామంటే మనకి ఫుల్ ఎనర్జీ వస్తుంది. అలాగే స్టమక్ కూడా ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. లంచ్ వరకు మనకి ఆకలి వేయదనమాట. అంత హెల్దీ రెసిపీ. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మీరు తప్పకుండా చేసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి మీకు ఎలా వచ్చిందనేది.